తెలుగు రెండు రాష్ట్రాల్లో ఇంకా లేడీ అఘోరి పైన చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. లేడీ అఘోరి ఇప్పటికే ఏపీలో నుంచి ఒక అమ్మాయిని తన వెంట తీసుకువెళ్ళింది. ఆ అమ్మాయి తనతో పాటే ఉంది. ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాము, మరోసారి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటాము, జ్యోతిర్లింగాల దగ్గర పెళ్లి చేసుకుంటాము, మేమిద్దరం భార్యాభర్తము అని చెప్పి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్న సందర్భం చూస్తున్నాం. తాజాగా ఇప్పుడు మరొక అమ్మాయి బయటకు వచ్చింది. నన్ను మొదటిసారిగా పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత వర్షని పెళ్లి చేసుకున్నాడు అని చెప్తున్నారు. అయితే మొదటి పెళ్లి పైన అఘోరి స్పందించింది. తనకు అసలు పెళ్ళే కాలేదని అఘోరి అంటోంది. పెళ్లి జరిగితే ఆధారాలు బయట పెట్టాలి, ఆమె భర్త వదిలేసి వెళితే నేను ఓదార్చాను. ఆడియో కాల్స్లో నా మాటలే కాదు ఆమె మాటలు బయట పెట్టాలి. వర్షినితో పెళ్లి అనగానే ఇప్పుడు ఆమె ఎందుకు స్పందించింది అని చెప్పి లేడీ అఘోరి ప్రస్తుతం తాను ఎక్కడున్నారో తెలీదు, కానీ ఒక వీడియో ద్వారా ఇప్పుడు మొత్తం అందరికి కూడా షేర్ చేశారు. మీడియా అందరికి కూడా ఇప్పటికే ఆ వీడియో చేరింది. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ దగ్గర కూడా ఆ వీడియో ఉంది. సో ఆ వీడియోలో అసలు నాకు వర్షినికి ఎటువంటి వివాహం అని చెప్పగానే ఆ తర్వాత నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చింది. ఆమె పేరు రాధా అని చెప్తున్నారు. కరీంనగర్కి సంబంధించి రాధా బయటకు వచ్చి ముందు నన్ను పెళ్లి చేసుకున్నాడు ఈ అఘోరి, నన్ను మోసం చేశాడు, ఆ తర్వాత మళ్ళీ వర్షిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పిన నేపథ్యంలో ఆ వీడియో పైన ఆ మాటల పైన లేడీ అఘోరి స్పందించింది. ఇంతకీ ఒకసారి లేడీ అఘోరి ఏం మాట్లాడిందో చెప్పే ముందు అసలు తన భర్త అఘోరి అంటూ క్లెయిమ్ చేసినటువంటి ఆ సదరు మహిళ మాటలు విందాం. ఇప్పుడు అల్లూరి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. మా మ్యారేజ్ జనవరి 1న అయింది, ఆయన బర్త్డే రోజు. తర్వాత ఇంకో అమ్మాయి వర్షిని అనే అమ్మాయిని జనవరి 13న చేసుకున్నా అన్నాడు. మరి ఫస్ట్ భార్య నేను ఉండగా ఇంకో అమ్మాయిని ఎట్లా చేసుకుంటాడు? ఇట్లా ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో తను ఆడుకుంటాడు. అందుకే నేను ఇది ఆగాలని నేను ముందుకు వచ్చాను. దయచేసి మీ మీడియా వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ అతని స్టెప్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఏమని ఫస్ట్ మీతో ఏం మాట్లాడారంటే మీరు తనకి ఎలా కాంటాక్ట్ అయ్యారు ఫస్ట్? అసలు అంటే నేను ఒక భక్తి పరంగా ఉన్నా కాబట్టి తనని కాంటాక్ట్ నేను అయ్యాను. అయిన తర్వాత మా మధ్యన మంచి క్లోజ్నెస్ పెరిగింది ఫస్ట్. ఆ తర్వాత అది కాస్త ఈ పెళ్లి దాకా వచ్చేసింది. పెళ్లి చేసేసుకొని ఏదో సేవ, ఒక ఆశ్రమం పెట్టి ఒక సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము. దానికి ప్రిపేర్ కూడా అయ్యాము. చాలా చోట్ల ల్యాండ్స్ కూడా వెతికాము, కానీ మేము తీసుకోలేకపోయినాం. ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద నిలబడడు. రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అట్లా ఈలోపు ఈ వర్షిని అనే అమ్మాయి టాపిక్ వచ్చింది. నేను అడిగాను, అడిగితే ఏమన్నాడు, తను నాకు కూతురు అవుతుంది, నేను తనకి గురువుని అవుతాను, ఏదేదో చెప్పుకుంటూ వచ్చిండు. వర్షినికి తనకి సంబంధం ఉందా? అది నాకు ఈ మధ్యనే తెలిసింది. నేను మీ న్యూస్ వాళ్ళ ద్వారానే చూసాను. వీడియో చూడడం వల్లనే ఇప్పుడు నేను తెలుసుకున్నాను. మీకు తెలియడం జరిగింది. అంతే, అంతవరకు తన దగ్గర అన్ని దాచిపెట్టాడు.